సౌందర్య అమ్మాయి అనే కాదు, చాలా మంది ఇలా చేస్తున్నారు యాక్టింగ్ వచ్చినట్టు ఊగినట్టు. సో నేను ఇది ఎందుకు మీడియా ముందు నేను ఇది ఇలా చేయాలనుకుంటున్నానంటే, సో నా 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 దగ్గర ఒక పాయింట్ ఉంది. టక్కని అమ్మవారు వచ్చిన తర్వాత టక్కని ఎనర్జీగా అక్క ఏమి ఇలా ఎవరైనా ఎనర్జీగా ఉంటారా? నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా కానీ అమ్మవారు వచ్చిన వాళ్ళు నిమ్మకాయ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత ఒక నిమ్మకాయ, ఒక బొట్టు, ఒక హారతి ఇచ్చిన తర్వాత అమ్మ శాంతి అయ్యి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక వీడియోలో అనుకుంటే ప్రతి వీడియోలో అంటే ఇది యాక్టింగ్ కాక మళ్ళీ ఏమన్నా ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి అమ్మ సౌందర్య అమ్మాయి అనగా ప్రతి ఒక్కరు ఉన్నారు ఇలా దొంగేషాలు వేసుకొని వచ్చి నాకు దేవుడు వస్తాడు అనేది. అసలైన శివశక్తులు పేరు పరువు వీళ్ళు తీస్తున్నారు. చాలా తప్పు కదా. ఇప్పుడు మీరు చాలా చూస్తారు, వస్తారా రెచ్చగొడితే అమ్మవారు వచ్చేస్తుంది వెంటనే. చాలా తప్పు కదా అది. మీడలో అమ్మవారు చెప్పిందా మీకు, మీడలో నన్ను రెచ్చగొడితే రెప్పియండి అన్నట్టు అమ్మవారు ఎక్కడొస్తుంది? ఇండ్ల దగ్గర గొల్ల దగ్గర ఒక పాట విని ఏదిన్నా ఒకటి ధూపం ఏదైనా చూసినా అమ్మవారికి వచ్చే వాళ్ళకి వస్తుంది కానీ ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఆమెకు వచ్చిండొచ్చి నేను కాదని కానీ ఇక్కడ వచ్చిందంటే నేను నమ్మను. నేనైతే బిల్కుల్ నమ్మను. వీళ్ళు దొంగ వాళ్ళే అని అంటాను నేనైతే గిన. ఎవరైనా కైనా అమ్మవారు వచ్చిన వాళ్ళైతే గిన సో నువ్వే అంటున్నావు ఇక్కడ ఇదే ప్లేస్లో అమ్మాయికి వచ్చిందని. వాళ్ళ అమ్మాయి దేవుడు వచ్చిన పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆమె లాగా ఉందా లేకపోతే ఎనర్జీగా ఉందా? నార్మల్ గానే ఉంది. సో అదేలా అట్లా ఉండదు. అమ్మవారు 10 నిమిషాలు వాళ్ళలాగానే ఉండరు. దేవుడు ఎక్కుతుంది. అవును, అదంతా ఫేక్. ఇప్పుడు నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు. సమస్యలు చెప్పాలి కదా. అసలు ఎందుకు వచ్చినావు నువ్వు, సమస్యలు ఏంటి, ఏముందని చెప్పలేదు. చెప్పుకున్నట్టు వెళ్ళిపోతే ఎట్లా? జనాలు ఒకటే కోరున్న మీరు ఇలాంటి దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళు మేము నమ్మము, మీరు నిజంగా మీకు ఇట్లా ఉంటే చూపించండి మహిమలు అని అడుగుతున్నారు జనాలు.